తినడానికి కూడా ఫుడ్ లేదు. ఇంట్లో అమ్మ, నాన్న ఉన్నారు. వెనక ముందు ఏమీ లేదు. మీ ఆ! ఇల్లు కూడా నేను చూసిన ఆ ఆ! రోజు అవును. ఇంటికొచ్చినప్పుడు. ఎంత బీద పరిస్థితిలో వర్షానికి స్విమ్మింగ్ పూల్ అయితది. అదే ఎంత బీద పరిస్థితిలో మీరున్నారో నాకంతా తెలుసు. మీ ఆ! దినచర్య అంతా కూడా తెలుసు. అవునురా చెల్లె. మరి అలాంటప్పుడు ఇంత చదువుకున్నారు. జాబ్ చేసుకొని ఎందుకు ఇవన్నీ అంటున్నారు? మీకైతే ఈజీగా జాబ్ దొరుకుతది ఆ! కదా! అవునురా. ఎడ్యుకేషన్ చూపిస్తే. అవునురా చెల్లె. అయితే చెల్లెమ్మ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుందేంటంటే, ఇప్పుడు అమ్మ వాళ్ళతోని గూడా కొందరు అంటుర్రట ఫోను జేసి. ఇగ అమ్మ, నాన్న వాళ్ళందరూ నన్ను తిడుతుర్రు. "అరేయ్! నువ్వు మన బతుకెంతరా? మనం ఏందిరా? నువ్వు గిదేందిరా?" అది ఇది అని క్లాస్ పీకుతుర్రు. అయితే నేనంటూ ఒకటిరా చెల్లె, ఎందుకంటే యువ దశల అంటే మహనీయుల ప్రభావం నా పైనుంది. ఇప్పుడు అబ్దుల్ కలాంని చూసుకున్నా, బీఆర్ అంబేద్కర్‌ని చూసుకున్నా, అబ్రహాం లింకన్‌ని చూసుకున్నా గానీ, వాళ్ళు ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని, సవాళ్ళను ఎదుర్కొని వాళ్ళు ఐ హావ్ ఎ డ్రీమ్. మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఆ కొటేషన్ నా మనసులో ఉంది. నాకు గూడా ఒక డ్రీమ్ ఏందంటే సర్విస్ చేయాలి పబ్లిక్‌కు హ్మ్. అంతిమంగా అని ఒక ఆహ్, ఇలాంటి అంటే ఇలా జీరో నుంచి ఏం లేని స్థితి నుంచే హ్మ్. స్టార్ట్ అయ్యి ఆ మహనీయుల మార్గంలో ముందడుగేయాలే, సాధించాలే అనే ఒక డ్రీమ్‌తోని మీ ముందుకెళ్తా. కాన్ఫిడెన్స్ ఎలా వస్తది మీకు? అంటే చాలా మంది ఇప్పుడు మీరు 10 మందికి తీసుకెళ్ళి చెప్తే ఎవరో ఒకరు పాజిటివ్‌గా చెప్తారు. మిగతా అందరూ నెగెటివ్‌గానే చెప్తారు. "ఏ నువ్వేందిరా చేసేదేందిరా పొలిటికల్ ఏందిరా" అని చెప్పేసి అంటారు కదా! మీ ఫ్రెండ్స్ అయినా. అవును చెల్లె. మరి ఎట్లా కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? అంటే ఒకటైతే 100% చెప్తున్నారా చెల్లె. అంటే ఇప్పుడున్న సమాజంలో కామన్‌గా అంటే మీకు గూడా తెలిసిందే అది. నువ్వు బాగుపడి మంచి సరైన డిసిషన్ తీసుకొని మంచి చేద్దాము. మంచి విధంగా ఒక ప్రణాళికతోని ముందుకెళ్తున్నాం అని అనుకుంటే, నిన్ను వెనకకి లాగడానికే ప్రయత్నిస్తారు తప్పితే భుజం భుజం తట్టి ముందుకెళ్ళు చెల్లెమ్మా అనరు. కాబట్టి అలాంటి వాళ్ళ నెగటివిటీని ఒక్క మాటలో చెప్పాలంటే నెగటివిటీని అవాయిడ్ చేసి, పాజిటివ్ మైండ్ సెట్‌తోని వెళ్ళాలని నేను ఆ వీడియోలు చేసేటప్పుడు కూడా ఇదే దృక్పథంతోని వెళ్ళిండ్రా. ఎందుకంటే నెగటివిటీ కామెంట్స్ ఎక్కడనైనా ఉంటాయి. వాటిని వదిలేయాలి. వాటిని అవాయిడ్ చేయాలి. పాజిటివ్ మైండ్ సెట్‌తోని ముందుకెళ్ళాలి. ఓకే. సో, ఇంకోటి మీ కామెడీవే కొంచెం చూద్దాం ఇప్పుడు. ఏదన్నా మంచి డైలాగ్ చెప్పండి. అంత ఆహ్, ప్రొఫెషనల్ మీది అంత మాకు సెట్ కాదు. కామెడీయే మీది. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఇయన్నీ ఒక సపోజ్ చెప్తున్నా. అప్పుడంటే ఎంటర్‌టైన్‌మెంట్ విషయాలు వీడియోలు అప్పుడంటే నేను నార్మల్ పర్సన్‌ని. ఇప్పుడు నేను ఒక పొలిటికల్ లీడర్. నేను ఒక ఫేము, ఒక మంచి స్థాయిలో ఉన్నా అంటారా? కాదు చేయొచ్చు గానీ, అప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ బాగా చేసినా కదా చెల్లె. హ్మ్. సరే ఇప్పుడు ఒకటి కామెడీ చేస్తా. ఎందుకంటే నాకొక సైకిల్ ఉండేరా. సైకిల్ మీదనే ఒక పాట పాడినా. హ్మ్. ఆ పాటనే పాడతారా? మంచి కామెడీ వేలో పాడాలి. ఎక్స్‌ప్రెషన్స్ గూడా ఇయ్యాలి. ఓకే. సైకిలెక్కి నువ్వే పోతే ఓ మాడలు, సిద్దిపేట మాడలు, ఎంత సక్కదనం కొడుతుందో నాయి మాడలు, సిద్దిపేట మాడలు. డైలాగ్ చెప్పండి ఏదన్నా. ఒక సిద్దిపేటకి ఎప్పుడొచ్చామన్నది గానే, కొమ్మరి చెట్టు చూసామా లేదా? సిద్దిపేటోళ్ళంటారా బాబు. హ్మ్. అది డైలాగ్ మీరే క్రియేట్ చేసుకున్నారు గదా! ఓన్‌గా? అన్నీ నేనేరా చెల్లి. అవేంటంటే నాకు అది సిద్దిపేట ప్రమోట్ కావాలి ఎట్లా అన్నట్టు మరి స్టార్టింగ్ సిద్దిపేటోళ్ళు ఏం జేషిర్రు మీకు? మీరు సిద్దిపేటని ప్రమోట్ జేస్తే? ఇగ నేను దాని గురించి చేతిలో చిప్ప పట్టిచ్చిర్రా? ఇగ దాని గురించి ఇగ ఎందుకులే. అంటే ఎందుకులే. అని ఇగ నేను దాటం వేస్తున్నా. ఇగ అదే. అది నీకు తెలుసు. దండేసి దండం పెడుతున్నారా? అవును చెల్లెమ్మ. సిద్దిపేటకా? ఇగ అంటే ఇగ అది అంతే ఇగ చెల్లెమ్మ నువ్వే చెప్పినావు ఆన్సర్ గాని నేనేం జెప్పలేదు. కొంచెం నువ్వు ఆన్సర్ ఇగ నా నుంచి రాకుండా నీ నుంచి వచ్చింది. ఓకే ఇగ. నేనేం జెప్పలేదు. దండేసి దండం పెట్టినారా సిద్దిపేటకి అంటున్నా అంతే. అంటే ఇగ వాళ్ళు ఆదరించాలని కోరుకుంటున్నా. మీరు సిద్దిపేటని అంతా ప్రమోట్ జేసినప్పుడు అక్కడ గవర్నమెంట్, అక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? కార్పొరేటర్ మీ విలేజ్‌కి సంబంధించి? ఎందుకంటే సిద్దిపేట సగం మీరు చెప్పారు గదా! సెల్ఫీస్ అవును. తీసుకున్నారు. అలాంటప్పుడు ప్రమోట్ చేసినప్పుడు జాబ్‌లో ఇంక ఉంచాలి కానీ తీసేయడం ఎందుకు? అయితే జాబ్‌లా తీసేయడం అంటే మెయిన్ ఏమైందంటే ఈ సందర్శకులు వచ్చేటోళ్ళందరూ డ్యూటీ టైమ్‌లా డైరెక్ట్ ఏమంటారంటే చూడనీకి కమర్షియల్ చూడనీకి వస్తలేం మేము. మోడల్‌ని కలవనీకి వస్తున్నాం. మోడల్‌తోని ఫోటోలు తీసుకుంటాం. డ్యూటీ టైమ్‌లో రీల్స్ గిన ఎయద్దు కదరా చెల్లె వాళ్ళ నియమాల ప్రకారం. ఇగ అందుకని నీ వల్ల మాకు ఇబ్బందయితుందని తొలగించిర్రు సిస్టర్. మీరు అడగలేదా మరి? ఏమి ఇగ ఒకటి ఏందంటే ఇంకోటి మ ఒక మంచి ఇంకా మంచి గోల్ మంచి వైపే ముందుకెళ్తామన్నట్టు ఇగ నేను గూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి చేయలేదా? ఇంకా చెప్పాలంటే ఏం చేయలేదురా చెల్లె. ఏం చేయలేదు. హ్మ్. జాబ్ అలాగే ఉన్నారు. అంటే మధ్యల ఇగ కొన్ని ఇట్లా స్కూళ్ళలో గిన ట్రై చేసినా గానీ, ఇగ ఇంగ్లీష్ స్కిల్స్ అవన్నీ చూసి వాళ్ళేమన్నారంటే, "నువ్వు మోడల్ గదా! పిల్లలు ప్రభావితం చెందుతారని" ఇయ్యలే. ఏం చేయలే. ఇప్పుడైతే అల్టిమేట్ గోల్ ఏందంటే, ఎమ్మెల్సీగా రాణించాలే, గెలవాలే అని పట్టభద్రుల గురించి ఆలోచిస్తున్నా. వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి బలపరుస్తారన్న లక్ష్యం ఒక నమ్మకం నాకుందిరా. ఓకే. ఇంకో విషయం అన్న, నార్మల్‌గా 'బిగ్ బాస్' అంటున్నారు, యాక్టింగ్ అంటున్నారు, సీరియల్ ఉంటే చెప్పమంటున్నారు. మళ్ళీ మీరు పొలిటికల్ అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు. అసలు ఒక క్లారిటీ ఉందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మైండ్‌కి? చెల్లెమ్మ అయితే క్లారిటీ, స్టెబిలిటీ అనేది ఏందంటే ఉంది. ఒక దాని మీద ఉన్నా. ఇప్పుడు సరే మీరు 'బిగ్ బాస్' అన్నావు కదరా చెల్లె. అయితే
ఇంతకుముందు అప్పుడు నేను ఏంటంటే వీడియోలు చేసేటప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ చేసిన కదా వీడియోలు. బిగ్ బాస్‌లో ఎంటర్టైన్మెంట్ చేద్దామని అప్పుడు అనుకున్నా. ఒక వీడియో తీసిన అన్నపూర్ణ స్టూడియో ముంగట నన్ను గెట్ అవుట్ అన్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అనే ఆలోచన నాకు లేదు. గెట్ అవుట్ అన్నారా? గెట్ అవుట్ అన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ పోవాలి అన్న ఆలోచన నాకు లేదు. సివిల్స్ క్రాక్ చేసి ఐఏఎస్ అవుదామన్న ఆలోచన లేదు. ఎమ్మెల్సీగా ముందుకెళ్ళి పొలిటికల్‌గా ఎమ్మెల్సీగా గెలిచి పట్టభద్రుల దేశ యువత భవిష్యత్తు కొరకై పనిచేయాలన్న ఒక కమిట్మెంట్ ఉందిరా. ఇప్పుడు అప్పుడు నువ్వు అన్నట్టు చెల్లె అప్పుడంతా ఒకసారి బిగ్ బాస్ అన్న, ఒకసారి సివిల్స్ అన్న, ఒకసారి సీరియళ్ళల్లో రావాలి. ఇట్లా అంతా ఉండే. ఇప్పుడైతే వర్కౌట్ అవ్వకపోతే ఏంటి మరి? ఈ డ్రీమ్ మీరు ఏదైతే ఒకటే పెట్టుకున్నారో అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? ఇలా ఉంటే నడవదు కదా. అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, వెనక ముందు ఎవరు పెళ్లి లేరు. చేసుకోలేవు అని అమ్మ కూడా వాళ్ళు ముసలోళ్ళు పెళ్లి చేసుకోవాలి ఇంకా అన్న. ఏజ్ 30 ఇంకేముంది కానీ సగం అయింది. ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలా అది కూడా అంటారు అమ్మ నాన్న. ఇక వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే నువ్వు అన్నట్టు చెల్లె అది ఎమ్మెల్సీ సక్సెస్ అంటే గెలిపోవటంలో తర్వాత విషయం కానీ, కాకపోతే దాని గురించే కన్సిస్టెంట్గా ఇక పొలిటికల్గానే రాణిస్తే ప్రజలకు మన చాలా సేవ చేయొచ్చు అన్న ఒక భావనతోని ఇక ఒకటే వైపు అడుగులేస్తారు. అదే అది అవ్వకపోతే అంటున్నా, వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ అంటే ఇక ఇదే ఈ ప్రజల సేవ గురించి ఏదో ఒక కార్యక్రమంలో ఇట్లనే ముందుకెళ్తారా జాబ్ అంటే చేసే ఉద్దేశాలు లేవా మీకు? జాబ్ చేసి అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో నేనే చెప్తున్నా సార్, జాబ్ చేయకుండా తల్లిదండ్రులను ఒక వేదన గురి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అనే పాయింట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా అని కాదురా చెల్లి. అయితే నువ్వు అన్నట్టు కూడా ఏదైనా ఒక జాబ్ అంటే పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ ఏదో ఒక జాబ్ కూడా చేసుకుంటేనే ముందుకెళ్తారా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా. ఇప్పుడు కూడా ఆధారపడడం అంటే రాంగ్. ఆధారపడకుండా ఏదో ఒక జాబ్ చేసుకుంటా అంటే పని చేసుకుంటేనే ఈ లక్ష్యం వైపు ముందుకెళ్తారా.